నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం పోలేపల్లిలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రికి ఆలయ వర్గాలు ఎల్లమ్మ తల్లి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగిలేటి, జూపల్లి, దామోదర రాజనరసింహ తదితరులు కూడా పాల్గొన్నారు. నీటి విషయంలో రాష్ట్ర మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై మాట్లాడడం మానేసి కేంద్రాన్ని అలాగే చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహబూబ్ నగర్ కు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చాయన్నారు. తెలంగాణకు హక్కుగా ఉన్న 123 టీఎంసీలపై సమర్థవంతంగా పోరాడాలన్నారు. 9 ఏళ్లు మేము చంద్రబాబును అడుగు కూడా పెట్టనివ్వలేదన్నారు. ఒక్కసారి వస్తే తన్ని పంపించేశాం. అలాగే నాగార్జున సాగర్ మా చేతిలో ఉన్నంత కాలం మా ఇష్టానుసారంగా నీళ్లు వదిలామన్నారు. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మోదీకి, చంద్రబాబుకు తల వంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. గారు ఆ వైపు చూడండి అని చెప్పాను. కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది? సరే, ఉత్తమ్ చెత్త మాటల తర్వాత మాట్లాడదాం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం, వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేందనే కాంగ్రెస్ మనొక వైపు అన్యాయాన్ని కొనసాగిస్తుంది, బీజేపీ అదొక వైపు మాట్లాడదాం. కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి, 300 తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో, 299 300 అంటే దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం. ఇవాళ ఈ సంవత్సరం అక్కడ 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 650 పైగా టీఎంసీలు వాడింది, 660 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇప్పటికీ 200 టీఎంసీలే వాడుకుంది. ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా 140 టీఎంసీలు. అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్కు కూడా మంచినీళ్ళు ఇక్కడి నుంచే ఇవ్వాలి. కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. సాగర్ కింద 2వ పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు. కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది 9 టీఎంసీల నీళ్ళు మాత్రమే. అది కూడా వచ్చే ఎండాకాలంకి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచినీళ్ళ అవసరాలు ఉన్నాయి. మంచినీళ్ళ అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవాళ ఆంధ్రప్రదేశ్. కానీ దుర్మార్గంగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోతున్నారు. ముచ్చుమర్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది. దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు. దీనిపైన మీరు స్పందించండి అని చెప్పాను. ప్రత్యేకించి మీరు చూసుకోండి అని చెప్పి. కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా, ఒక బాధ్యత లేకుండా, సోయి లేకుండా
దళిత బంధు సాధనా సమితి ఆధ్వర్యంలో 2వ విడత దళిత బంధు అందని బాధితులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిశారు. నల్గొండ మాజీ కంచర్ల భూపాలరెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకు తీవ్ర ద్రోహం చేస్తుందన్నారు. ఎన్నికల ముందు కోర్టుతో ఆగిపోయిన దళిత బంధు లబ్ధిదారులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాసీడింగ్లు ఇచ్చిందని, అలాగే లబ్ధిదారులందరూ బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్ చేశారని, ఇందుకు సంబంధించి నిధులు కూడా కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులపై కక్ష కట్టి నిధుల విడుదలకు ఆటంకం కల్పించడం అన్యాయమన్నారు. పేరున హృదయపూర్వకంగా నేను నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడు కూడా అందరం బాధపడుతూ ఉంటాం. దేశం బాగుండాలంటే అందరం బాగుండాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం బాగుంటేనే అందరం బాగుంటామని అనుకుంటాం. చాలా ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఆ ఆశయాలను, ఆకాంక్షలను గుర్తించి దళితులకు ఈ దేశంలో ఖచ్చితంగా 15% రిజర్వేషన్ ఉంటేనే నా అన్నదమ్ములకు సమాజంలో గౌరవం ఉంటుందని మన అందరినీ కూడా మన తలరాతలను మార్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి దయతోని ఇవాళ భారతదేశంలో సమాజంలో కలిసి మొత్తం దళితులంతా కూడా నడవగలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అంబేద్కరే లేకుంటే మన పరిస్థితి ఎట్లున్నాయని ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుంది. కేవలం దళితులకే కాదు, ఆయన అందరికీ ఆత్మబంధువే. మా ఆడబిడ్డలకు, బహుజనులకు, బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మబంధువే అంబేద్కర్. అందుకే ఆయన అంటే మనందరికి అంత ప్రేమ. ఇన్ని ఏండ్లైనా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత ప్రేమ గురిపిస్తూ ఉంటాం. మరి కేసీఆర్ గారు అటువంటి మహనీయులందరినీ కూడా చూసి మానవత్వాన్ని ఎట్లా ప్రదర్శించాలి, ఒకవేళ మనం ఏలుబడి చేసేటటువంటి రోజు వస్తే ఆలోచన పెద్దగా ఉండాలి కానీ చూపు చిన్నవాడి వైపు ఉండాలి అని చెప్పి ఆచరించి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆలోచన గొప్పగా ఉండాలి, పెద్ద పనులు చేయాలన్న ఆలోచన ఉండాలి, కానీ చేసే ప్రతి పనిలో అట్టడుగున ఉన్నటువంటి వారిని వేలు పట్టుకొని నడిపించుకొని తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసింది. మాకెప్పుడు పథకం తప్పితే ఏదో రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో, ఇంకో దానికోసమో కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా వచ్చే తరం గురించి ఆలోచిస్తుంది, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆలోచించదు. వి థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, నాట్ అబౌట్ దిస్ ఎలక్షన్. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, సమాజంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. మిర్చికి 11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తాలూకా సమస్యల గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్కి వర్చువల్లో కూడా ఆయన అటెండ్ అయ్యి మరి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున, మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వేరేగా ఒక మీటింగ్ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు, నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పాజిటివ్ గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈ రోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. దీన్ని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కి కానీ ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరొకసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దమ్ముంటే కేంద్ర బడ్జెట్ మీద బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వీడియోలను బండి సంజయ్ విడుదల చేశారు. ప్రచారాన్ని మేము ముమ్మరం చేస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గాని నిరుద్యోగ యువత గాని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే క్రికెటర్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళం కూడా 15% కమిషన్ అడుగుతున్నారు. ఇవాళ కనీసం రిటైర్ అయిన తర్వాత పైసలతో పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకు వ్యాపార పరంగా వాళ్ళ సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి ఎదురు ఇచ్చే సమయంలో ఇలా పెళ్లిలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఇలా కేసీఆర్ ఏం చేసిండు, 59 నుంచి అప్పుడు పదవి విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ పైసలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది 11,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి. ఇప్పటికే నోటిఫికేషన్ రాక ఉద్యోగాలు రాక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు. కేవలం 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 56,000 ఉద్యోగాలు మేము నియమిస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇది గత ప్రభుత్వం చేసిందే నోటిఫికేషన్ కూడా. వాళ్ళ మెగా డిఎస్ అన్నాడు, వాళ్ళు అతిగతి లేదు. వాళ్ళు నిరుద్యోగం ఇస్తున్నాడు. ఎవరికి? నిరుద్యోగ యువతకు 14 నెలల నెలకు 4,000 రూపాయలు, వాళ్ళు 56,000 రూపాయలు ఇవ్వాలి. ఆన్లైన్లో ఐటీడీపీ పేరుతో మహిళలను చిన్నారులను టార్గెట్ చేయడం నీచమని టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కొర్ల శిరీష మండిపడ్డారు. గతంలోనూ ఇలాంటి ట్రోల్స్తో మహిళలపై అసభ్యంగా విమర్శలు చేశారని ఆరోపించారు. మహిళలపై అసభ్యకరమైన ట్రోలింగ్ ను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను బాలికలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం సిగ్గు చేయడం. టీడీపీ వాళ్ళు రాజకీయ పేరుతో మహిళలను బాలికలను గౌరవాన్ని దెబ్బతీయటం ఒక నీచమైన చర్య. మనం చూసుకుంటే గడిచిన 2 రోజుల క్రితం దేవికా రెడ్డి అనే 12 ఏళ్ల చిన్నారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆమె బాధని వ్యక్తపరుచుకుంది. ఒక ఇంటర్వ్యూలో అమ్మఒడి గత ప్రభుత్వంలో అందేది ఈ ప్రభుత్వంలో మాకు అందట్లేదు అని చెప్పడంతో ఆమె పైన ఐటీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రోలింగ్స్ చేయడం మనం చూస్తున్నాం. ఎంతగా ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఆమె తల్లిని మార్చేసి ఆయన తండ్రి ప్రొఫెషన్ ని కూడా మార్చేసి మరి ట్రోలింగ్ చేస్తున్నారు. మేము ఈ ట్రోలింగ్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా సరే బాలికల్ని కక్ష సాధింపులకు వాడుకోవడం టీడీపీ వాళ్ళకి కొత్తేమీ కాదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే గీతాంజలి అనే మహిళ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు స్థలం వచ్చింది, నా కళ నెరవేరింది, సొంత ఇంటి కళ నెరవేరింది అని ఆమె ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్ని ఆమె మెచ్చుకోవటం వల్ల ఆమెను విపరీతంగా టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసి ఆఖరికి ఆమె మానసిక క్షోభకి గురయ్యి రైలు కిందకి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అలాగే మేఘన అనే చిన్నారి 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండటం మనం చూసాం. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నతమైన చదువు అలాగే ఇంగ్లీష్ మీడియం చదువుని అందిస్తున్నారు, అందుకు మేము ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని చెప్పడంతో ఈ ట్రోల్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళల పైన గాని బాలికల పైన గాని అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కదా, మరి ఇప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని మేము అడుగుతా ఉన్నాము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, దేవికా రెడ్డి పైన జరిగినటువంటి ట్రోల్స్ ఎవరైతే చేశారో వాళ్ళపైన ఇమీడియట్ గా మీరు చర్యలు తీసుకోవాలని మేము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ తెలుగు రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగితే జగన్ పాలనలో రైతులకు అగణ్యంగా నష్టపోయారని మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ చంద్రన్న రైతులకు భరోసాగా నిలిచితే జగన్ పాలన రైతులను సంక్షోభంలోకి నెట్టిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రైతుల కష్టాల్లో పడిపోయిన మద్దతు ధరల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఒక బాధ్యత లేనితనంతో దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్ తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈరోజు బజార్ను పడ్డారు. నిన్న కాక మొన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి, ధరల తగ్గుదలని, ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి అవగాహన, ఎన్నికల కోడ్లో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగులను వేసుకుని వెళ్ళకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈరోజు ఈ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకుని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాల్ని, అబద్ధాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి, లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పాలి. దానికి బదులుగా విధ్వంసం వైపు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు, అడుగులు వేస్తూ ఉన్నాడు. భూసార పరీక్షలకు సంబంధించి గతంలో ఈ ప్రభుత్వం, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ రోజు భూసార పరీక్షలు నిర్వహించి భూములకి ఏ ధాతు లోపం ఉందో ఆ ధాతువుని అందించి, ఉచితంగా అందించి, రైతుల యొక్క భూముల సారాన్ని పెంచి పంట నాణ్యమైనటువంటి దిగుబడులు రావడానికి ఉపయోగపడే విధంగా చేస్తే దాన్ని మొత్తాన్ని రద్దు చేశాం. దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి సూక్ష్మ సేద్యం, బిందు తుంపర సేద్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించేశావు. మల్లబడినటువంటి బీడు భూముల్ని సాగుకి యోగ్యంగా మార్చడానికి అవసరమైనటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలను ఇచ్చేటువంటి పథకాన్ని ఆపేశావు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అశోక్ నగర్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలైనా వారి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే డిఏలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులు కుప్పగా మార్చిందన్నారు కిషన్ రెడ్డి. ఇక మారింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పరిస్థితి మారలేదన్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారు. నేడు రేవంత్ కూడా కేసీఆర్ లానే వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుకూలంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. కర్ణాటక తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్దపీట వేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు. రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను.
మీడియా మిత్రులకు విజ్ఞప్తి, హాల్లోకి వచ్చి కొద్దిసేపు విజువల్స్ కొన్ని కెమెరాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. తర్వాత భోజన కార్యక్రమానికి జాయిన్ కావాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అనండి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఎస్టేట్ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది. ప్రభుత్వ అటవీశాఖ భూములను ఆక్రమించారనే అభియోగాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల్లో రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి. తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,386 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి 4.24 కోట్ల ఆదాయం సమకూరింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.